హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నమస్కారం అండి, నా పేరు బాలాజీ. ఈరోజు నేను చేయబోయే రెసిపీ రసగుల్లా అండి. ఇది అచ్చం స్వీట్ షాప్ స్టైల్లోనే ఉంటుందండి. సింపుల్ ప్రాసెస్లో ఎలా చేయాలో మీకు చూపిస్తానండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని 2 లీటర్ పాలు పెట్టుకోవాలండి. మంచి ఆవు పాలండి ఇది బాగా మరలనియాలండి. పాలు చిక్కనైన పాలు బాగా మరలనిస్తే మన రసగుల్లాకి మంచి టేస్ట్ని ఇస్తుందండి. బాగా మరిగిపోయినాయండి, పాలు మరలుతుంది. మనం కలుపుకుందామండి. పొంగి వచ్చే తట్టుకుంది. బాగా మరలనియాలి సిమ్లో పెట్టుకొని. ఈ మాత్రం మరిగితే సరిపోద్దండి. చూడండి ఎంత చిక్కంగా ఉన్నాయో. ఇప్పుడు మనం 2 నిమ్మకాయలు బాగా పిండి పెట్టుకున్నానండి రసంతో. అది ఇందులో పోసుకొని పాలు ఎరగొట్టుకోవాలండి. ఇప్పుడు నిమ్మకాయ రసం పోసాం కదండి, ఆ కప్పులోనే కొద్దిగా నీళ్ళు పోసుకొని మళ్ళీ కొంచెం పోసుకుందామండి నీళ్ళు. ఆ రసం అనేది మొత్తం దిగద్ది. నిమ్మరసం పోసుకున్నాక అలా కలిపితే ఇరిగిపోతాయండి. స్టవ్ ఆఫ్ చేసేయచ్చు. ఆ ఉడుకు మీదే కలపాలండి. బాగా ఉడుకులో ఉంది కదండి, అది ఇరిగిపోతున్నాయి చూడండి. ఈ విధంగా పన్నీర్ అనేది తనిగా వస్తుందండి ఇరిగి. చూడండి బాగా ఇరిగిపోయింది. నీళ్ళు వేరు, పన్నీర్ వేరు అయిందండి. ఇప్పుడు ఇందులో నీళ్ళు పోసుకొని ఆ పన్నీర్ అనేది చాలా ఉడుకులో ఉండకూడదండి, కొంచెం చల్లబరచాలి. ఇందులోనే నీళ్ళు పోసుకొని వడగట్టుకోవాలండి గుట్ట పెట్టుకొని. ఒకసారి బాగా కలుపుకున్నాక కొంచెం చల్లబడద్దండి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అది మొత్తం వడగట్టుకోవాలండి. జల్లెడి పెట్టుకొని గుడ్డ పెట్టుకుంటున్నాను, తెల్లగుడ్డ. ఒక క్లాత్ ఒకటి తీసుకొని అందులో ఈ పన్నీర్ అంతా అందులో పోసుకుందామండి. వడగట్టుకుందాం శుద్ధంగా. ఇందులో మొత్తం పోసేసుకుంటున్నానండి. ఈ పన్నీర్ని 4-5 సార్లు బాగా నీళ్ళు పోసి కడుక్కోవాలండి. ఆ పులుపు అనేది, నిమ్మరసం పోసాం కదండి, ఆ పులుపు అనేది మొత్తం దిగాలి. దిగే వరకు బాగా కడగాలండి. బాగా శుభ్రం కడుక్కోవాలి. ఆ పన్నీర్ అనేది పులుపు అనేది ఉండకుండా 4-5 సార్లు కడుక్కొని ఫైనల్గా బాగా పిండుకోవాలండి. చూడండి ఇంకా కడుగుతున్నానండి. ఎంత కడిగినా తప్పు లేదు, బాగా కడగచ్చండి. కడిగితే ఆ పులుపు అనేది దిగిపోద్దండి మొత్తం. ఇప్పుడు ఆ పన్నీర్లో నీళ్ళు లేకుండా బాగా డ్రై అయ్యే వరకు బాగా పిండుకోవాలండి. మన వల్ల ఎంతవరకు అవుద్దో అంతవరకు పిండి తీసి పక్కన పెట్టుకోవాలండి. బాగా నీళ్ళన్నీ డ్రై అయిపోవాలి. ఈ విధంగా పిండుకుంటే మొత్తం నీళ్ళన్నీ బయటకు వచ్చేస్తాయండి. అది పిండుకున్నాక తీసి పక్కన పెట్టుకుందామండి. ఇప్పుడు ప్లేట్ తీసుకొని ఇప్పుడు మనం పిండి పెట్టుకున్న పన్నీర్ ఉంది కదండి, అది ఇందులో పోసేసుకుందాం. తీసి ఫుల్గా డ్రై అయిపోయిందండి. మనం అది తీసి పోసుకుందామండి. దీంట్లో వేసేసుకుందాం. వేసుకున్నాక చూడండి
బాగా పొడి పొడిలాడుతుందండి, ఫుల్గా డ్రై అయిపోయింది. ఇప్పుడు దీన్ని మ్యాష్ చేసుకోవాలండి బాగా. మన చేయితోనే చేయాలి. బాగా మ్యాష్ చేస్తే రసగుల్లా అనేది సాఫ్ట్గా వస్తుందండి, పన్నీర్ అనేది. పన్నీర్ అనేది ఎంత బాగా రుద్దితే అంత బాగా సాఫ్ట్గా వస్తుందండి. మనం మ్యాష్ చేసే దాంట్లో ఉంది, ఫుల్గా మ్యాష్ చేసుకోవాలి. అరిచెయ్యి ఉంది కదండి, అరిచెయ్యితోనే రుద్దుతున్నాను. బాగా మ్యాష్ చేసుకున్నాక ఈ పన్నీర్ అనేది బాగా మ్యాష్ అయిపోయిందండి. ఇప్పుడు మనం కావాల్సిన సైజులో చిన్న చిన్న ముద్దలుగా తీసి పెట్టుకుందామండి. ఒక్కొక్కటిగా తీసి పెట్టుకుందాం. మనకు కావాల్సిన సైజులో పెట్టుకోవచ్చండి. మనం ఈ సైజులో పెట్టుకుంటే మనకి ఒక లెవెల్గా ఉంటుందండి. ఇప్పుడు ఒకటి నేను చుట్టుతున్నాను చూడండి. ముద్ద తీసుకొని బాగా ప్రెస్ చేసి చుట్టుకోవాలండి. రసగుల్లాకి బాగా ప్రెస్ చేసి, ఫస్ట్ ప్రెస్ చేసి చుట్టి ఆ తర్వాత రౌండ్ షేప్లో తీసుకురావాలండి. చూడండి, ఈ విధంగా చుట్టితే సరిపోద్దండి. చూడండి, రౌండ్ షేప్లో వచ్చింది. ఇదే విధంగా అన్నీ చుట్టుకోవాలండి. చూడండి, అన్నీ చుట్ట అయిపోయిందండి. నాకైతే 2 లీటర్ పాలకి 15 వచ్చినాయండి రసగుల్లాలు. నేను చుట్టుకున్న వల్ల చిన్న చిన్నదిగా పెద్ద పెద్దగా చుట్టుకున్నాను. ఇప్పుడు ఒక గిన్నె తీసుకుందామండి. ఇప్పుడు ఒక 1/2 కేజీకి పంచదార తీసుకుంటున్నానండి. ఈ కప్పులో తీసుకున్నాను. ఇదే కప్పుతో 2 కప్పులు నీళ్ళు పోసుకోవాలండి. ఏ కప్పుతో మనం పంచదార వేసుకున్నామో అదే కప్పుతో 2 కప్పులు నీళ్ళు సరిపోతాయండి. 1 2 కప్పులు. ఇప్పుడు మన స్టవ్ ఆన్ చేసి ఇది బాగా పాకం వచ్చే వరకు కలుపుకోవాలండి. ఒకసారి కలుపుకుంటే పాకం పట్టుకోవాలండి. ఒకసారి కలుపుకుందాము. ఇప్పుడు ఇది వేడయిందండి. ఒక కలుగు వేడైనాక యాలక్కాయ పొడి 2 అండి దంచేసుకున్నాను. ఇప్పుడు ఇందులోనే మన రసగుల్లాలు చేసి పెట్టుకున్నాం కదండి, ఒకసారి కలుపుకొని మన రసగుల్లాలు చేసి పెట్టుకున్నాం కదండి, రసగుల్లాలు ఆ బాల్స్ అనేది దీంట్లో వేసేసుకోవాలండి. అన్నీ ఒక్కొక్కటిగా వేసుకుందామండి. బాగా మరలాలండి ఈ నీళ్ళు బాగా మరిలితే ఆ తర్వాత మనం బాల్స్ వేసుకోవచ్చు అండి. ఈ ఫ్లేవర్ యాలకులు వేసాం కదండి, ఆ ఫ్లేవర్ అనేది దాంట్లో బాగా పట్టుకుంటుంది. బాగా ఉడికినాక మనం రసగుల్లా బాల్స్ అనేది ఒక్కొక్కటిగా యాడ్ చేసుకుందామండి. చూడండి, బాగా బాయిల్ అవుతుందండి. ఇప్పుడు ఆ రసగుల్లా బాల్స్ వేసేసుకుందాం. ఒక్కొక్కటి వేసుకోవాలండి. టెంపరేచర్ తగ్గిపోద్ది. ఉడుకుతున్నప్పుడే ఒక్కొక్కటిగా వేసుకోవాలి.
అన్నీ వేసేసుకున్నానండి. ఒక 10 నిమిషాలు మూత పెట్టుకొని బాగా ఉడకనిద్దామండి. పది నిమిషాలు అయిందండి. మూత తీసి చూద్దామండి. చూడండి సైజు మారిపోయింది, బాగా ఉడుకుతుంది. రెండో వైపు తిప్పుకుందామండి. అన్నీ మంట వచ్చి మీడియం ఫ్లేమ్లో ఉందండి. ఇప్పుడు అన్నీ రెండో వైపు తిప్పుకొని ఇంకొక 5 నిమిషాలు మరిలితే సరిపోద్దండి. ఇప్పుడు రెండో వైపు తిప్పి అయిపోయిందండి. ఇంకొక 5 నిమిషాలు మూత పెట్టుకొని మరలేద్దామండి. బాగా బాయిల్ చేసుకుందాం. అయిపోయిందండి 5 నిమిషాలు. మూత తీసి చూద్దామండి. ఓకే అండి, పర్ఫెక్ట్గా కుక్ అయిపోయిందండి. ఇప్పుడు సరిపోయింది. అంతేనండి. ఇది స్టవ్ ఆఫ్ చేసుకొని తీసి మనం పక్కన పెట్టుకుందాం, చల్లారనిద్దామండి. బాగా సైజు పెద్దది అయిపోయింది, బాగా కుక్ అయిపోయింది ఇది. ఇందులోనే సగం బద్ద నిమ్మకాయ పిండుకోవాలండి, పానకం గట్టి పడకుండా. పిండుకున్నాక మనం సర్వ్ చేసుకుందామండి. ఇప్పుడు మనం చల్లారనివ్వాలండి. బౌల్లో తీసుకొని చల్లారనిద్దాము. మా ఛానల్లో ఏరకనేవే రసమలై చేసి ఉన్నానండి. ఆ వీడియో కూడా డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను, చూడండి. ఓసారి కలుపుకున్నాక మనం ఇది ఒక్కొక్కటిగా బౌల్లో వేసుకోవాలండి. ఇది చల్లారిందండి. ఇప్పుడు ఇది మనం ఒక బౌల్లో మార్చుకొని సర్వ్ చేసుకుందామండి. సర్వ్ చేసుకునే ముందు కొంచెంసేపు ఫ్రిడ్జ్లో పెట్టుకుందాము. బౌల్లోకి మార్చుకుంటున్నాను. ఒక్కొక్కటిగా వేసుకొని ఆ రసానికి, ఆ రసగుల్లాకి మంచి కాంబినేషన్ అండి. భలే ఉంటుంది ఈ స్వీట్ అనేది. బాగా ఉడికిపోయిందండి, బాగా కుక్ అయింది, సాఫ్ట్గా ఉంది. ఒక్కొక్క పీస్కే వేసుకుంటున్నానండి, చెదరకుండా. ఇప్పుడు ఆ ఉండే జ్యూస్ కూడా ఆ రసగుల్ల పైన పోసుకుందామండి. బాగా ఆ రసం దానికి బాగా పట్టుకుంటుందండి, ఫ్లేవర్ అనేది బాగా నానద్ది. ఇది ఒక అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని తినడమేనండి. చూడండి ఎంత బాగా సాఫ్ట్గా ఉందో, జ్యూసీగా ఎంత బాగా కుక్ అయింది చూడండి, బాగా సాఫ్ట్గా ఉంది. ఈ విధంగా మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు ఫీడ్బ్యాక్ నాతో షేర్ చేసుకోండి. ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేనండి, రసగుల్లా రెడీ అండి. సరే ఉంటానండి, ఇంకొక రెసిపీలో కలుద్దామండి.